ఓం శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 8వ అధ్యాయం. కార్తీక మాసం శ్రీ హరినామస్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పిందంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమైనది, పుణ్యం సులభంగా కలుగునే అని నదీ స్నానము, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వలన కలుగును అని చెప్పితిరి. ఇట్లు స్వల్ప ధర్మము చేతనే మోక్షము లభించుచుండగా వేద్రోక్తంగా యజ్ఞయాదుగులుగా చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు గదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షంగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యముగా కలుగుతున్నది. దుర్గాములు కొందరు సదాచార్యములు పాటింపగా వర్ణసంకులై రౌతవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలిగ్గా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పైకి లేచుట వంటిది కావున దీని మర్మమును విడవిచ్చి విపులకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సకేతుమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి. అవి ఏమన సాత్విక, రాజస, తామసములు అనే ధర్మములు 3 రకములు. సాత్విక మనగా దేశకాలముల పాత్రలు 3 సమకూడిన సమయమును సర్వత్వం గుణము జన్మించి ఫలితమును పరమేశ్వరు ఆత్మ కావించి మనోవాక్య కర్మలచే నోనించిన ధర్మము. ఆ ధర్మము ఎంతయూ అధిక్యత కలదు. సాత్విక్ ధర్మము సమస్త పాపములను నాశనమిచ్చి పవిత్రతను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూరును. ఉదాహరణగా తామ్రవర్ణ నది సముద్రమున కలిగుతావునందు స్వాతి కర్లతే ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మ మాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలముయందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడు అయిన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను, లేక ఆ నదీ తీరమున దేవాలయంలో జపతపాదు లోన నించునను విశేష ఫలితము పొందురు. రాజస ధర్మము అనగా ఫలపాక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చే దర్శం. ఆ దర్శం హేతునే కలిగి శాస్త్రోక్త విధులనే విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మము పునర్జన్మవే కష్ట సుఖాలు కలిగించున దగును. తామస ధర్మము శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడిన సమయమున డాంబిక చరణాంగ చేయు ధర్మము. ఆ ధర్మము ఫలమే నీయదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసిన గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చను. అనగా పెద్ద కట్టెల గుంట చిన్న అగ్ని కణముతో భస్మమగుటను. శ్రీమన్నారాయణ నామము తెలిసినా గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందురు. దాని యొక్క ఇతిహాసము కలగదు. అజామికుని కథ. పూర్వకాలమందు కుజమును నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవంతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యం ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అని పేరు బడిసిరి. వారికి చాలా కాలంలో లేక ఒక కుమారుడు జన్మించను. వారా బాలుణ్ణి అతి గారాభంగా పెంచుచూ అజామిలుడనే నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుచు అతి గారాపము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సావాసములు చేయిచు విద్యనంబసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండను. ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనం రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవిత్రమును తెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని ఒలిచి నిరంతరము ఆమెతోనే గ్రామక్రీడలలో తెలియాలుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులు మరిచి ఆమె ఇంటినే భుజించుచుండెను. అతి గారాబుని ఎట్లు పరిగమించుదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నా పైకి తెలియక పచ్చక చిన్ననాటి నుంచి అదుపు అగ్నిలతో నుంచక ఎడల ఈ విధముగానే జరుగును. కావున ఆ జాలమీనుడు కులభస్తుడు కాక వాని బంధువులు విడిచిపెట్టిరి. అందుకు ఆ
అజామిలుడు రెచ్చిపోయి వేట వల్ల పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవించుచుండెను. ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలోకి వేటాడుతూ ఫలమును కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకు చెట్టెక్కి తేనె పట్టు తీయకపోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయెను. అజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలంనకు ఆ బాలిక యుక్త వయసు రాగా కామాంధురాజే కన్ను మినుగానక అజమిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెను కూడా క్రామక్రీడలతో తెలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చచ్చిరి. మరులా ఆమె గర్భము ధరించి ఒక కుమారుడి కనెను. వాళ్ళిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణం ఆ బాలుడు విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెలుచు నారాయణ నారాయణ అని పేరుతో సాకుచుండరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్ష పొందుచున్నానని మాత్రం మతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత అజుమిలినకు శరీర పటుతత్వము తగ్గి రోగస్థుడై మంచము పట్టి చావుకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరములతో ప్రాసాది ఆయుధములతో ఎటుబటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజుమిలునకు భయం చెంది కుమారుని పైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచే ప్రాణములు విడిచెను. అజుమిలిని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా వణికి సాగారు. అదే వేళకు దివ్య మంగళకారులు శంఖ చక్ర గదారు యజ్ఞ శ్రీమన్నారాయణ దూతలు విమానములో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీడిని వైకుంఠముకు తీసుకుని పోయి వచ్చితిమి అని చెప్పిన అజములు విమానం ఎక్కించి తీసుకుని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు దుర్మార్గుడు, వీడిని నరకమును తీసుకుని పోవుటకు మేము చుట్టుకు వచ్చితము గాని వారిని మాకు వదిలవును కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పుచుండరి. ఇంట్లు స్కాంద పురాణతత్వ వశిష్ఠ పోక్త కార్తీక మహత్య మండలి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణం సమాప్తం. Please subscribe. Thank you for watching.